ఈరోజు మేము కొంగ మాంసం వండుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇందులో పెద్ద సైజు ఆనియన్స్ 2 కట్ చేసి కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసాక కాస్త వేగిన తర్వాత పసుపు వేసి అందులో కొంగ మాంసం వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇది కాస్త ఫ్రై అయ్యాక ఒక 2 చెంచాలు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు ఈ సీజన్లో బాగా కొంగలు దొరుకుతుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సీజన్లో పొలాలు దున్నుతున్న టైంలో పల్లెటూర్లల్లో పురుగుల కోసం బాగా గుంపులుగా వచ్చి వాలిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ టైంలో వీటిని కర్రతో వేటాడి కర్ర విసిరితే తగిలినప్పుడు అడ్డం పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని తీసుకొచ్చి మేము శుభ్రంగా చేసి కట్ చేసి ఇలా వండుకుంటాం ఫ్రెండ్స్. కొంతమంది అయితే దీంట్లో చింతపండు రసం కూడా వేస్తారు ఫ్రెండ్స్. మేమైతే వేసుకోవడం లేదు, ఎందుకంటే మా వాళ్ళకి చింతపండు రసం వేయడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. కొంతమంది చింత చిగురు వేస్తారు, కొంతమంది టమాటా వేస్తారు, కొంతమంది దోసకాయ కూడా వేస్తారు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్ కొంగ మాంసం? ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి వీడియో పెట్టానని ఎవరికైనా నచ్చకపోతే సారీ ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. ఇలా పెట్టడం బాగోలేదని అనిపిస్తే మీకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మేము మా ఇంట్లో చేసుకునే వంటలు మాత్రమే వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇప్పుడే వేసాను ఫ్రెండ్స్. కాస్త కసూరి మెంతి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. కసూరి మెంతి వేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా డీప్ ఫ్రై అయ్యాక కాస్త కారం, అంటే దానికి సరిపడు కారం, ఉప్పు కారం తగినంత రుచికి సరిపడి వేసుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపడు కారం వేసుకొని ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అయ్యాక దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లి దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర జల్లాను ఫ్రెండ్స్. ఇప్పుడే కాస్త కొత్తిమీర జల్లుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ. నా వీడియోలు చూస్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మీ.